నా భార్యగా సరసుకు తప్ప ఎవ్వరికీ చోటు లేదని చెప్పలేని చేతగానితనం. ఎవరికీ చెప్పనవసరం లేదు. నీలో ఉన్న నిజాన్ని నువ్వొక్కడివి నమ్మితే చాలు. ఏ నిజం? ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి కాదు, నీ సరస్సు అన్న నిజం. నిజాన్ని అబద్ధమనుకొని నీ జీవితాన్నే కాదు, సరస్సు జీవితానికి కూడా అన్యాయం చేస్తున్నావు. ఒక్కసారి తనని సరస్సు అని నమ్మి చూడన్నయ్యా. నీకే పరీక్ష కావాలన్నా పెట్టు, తను పాస్ అవుతుంది. మీ ప్రేమ గెలుస్తుంది. నవ్య ఎందుకు సరస్సు విషయంలో ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత సీరియస్గా మాట్లాడింది? అది బ్రాహ్మణి అని చెబుతున్నా ఎందుకు నన్ను నమ్మించాలని చూస్తుంది? నిజంగా ఇది ఇన్ఫ్లుయెన్సేనా, లేక నేను తెలుసుకోలేకపోతున్న నిజమా? ఏం అర్థం కావట్లేదు. ఏంటి? బట్టలు రాహుల్ బాబు, అమ్మగారు కట్టుకోమని పంపించారు. సరే, అక్కడ పెట్టిన వెళ్ళు. ఇది ప్యాంటు షర్టు కాదు, నేను వెళ్తే వేసుకోవడానికి. పంచ. అయితే ఏంటి? మీకు పంచ కట్టుకోవడం రాదు కదా బాబు. అలా అని ఎవరు చెప్పారు? కట్టిందాన్ని నేను. నాకెవరో చెప్పడం ఏంటి బాబు? నువ్వు కట్టడం ఏంటి? మర్చిపోయారా బాబు? మన పెళ్లి కాకముందు గుడిలోకి వెళ్ళమని పెద్దయ్య పట్టుబట్టలిచ్చారు. అవి కట్టుకోవడానికి మీరు పడిన ఇబ్బంది మీకు గుర్తులేకపోయినా సాయం చేసిన నాకు గుర్తుంది బాబు. అయినా ఇదంతా నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? తాతయ్య కూడా నీకు హెల్ప్ చేస్తున్నారా? మాట్లాడు. లేదు బాబు, నాకెవరూ ఏ హెల్ప్ చేయడం లేదు. మరి ఎవరు చెప్పకుండా ఈ విషయం నీకెలా తెలిసింది? నేనే మీ సరస్సుని బాబు. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు ప్రతిదీ తెలుసు. శివుడు గురించి పార్వతికి, రాముడు గురించి సీతకి, ఈ రాహుల్ బాబు గురించి ఈ సరస్సుకి తెలియకుండా ఎలా ఉంటుంది బాబు? పదండి బాబు, పంచు కడతాను.
కళ్ళల్లో ప్రేమను చూడాలనుకున్న ప్రతిసారి అనుమానం అయోమయం తప్ప ఏం కనపడవు. ఎందుకు బాబు ఇలా చేస్తున్నారు? ప్రేమకి ప్రేమే సాయం చేస్తుంది అంటారు, కానీ నా విషయంలో మాత్రం ప్రేమని ప్రేమే దూరం చేస్తుంది, ప్రేమగా ఓడిస్తుంది రాహుల్ బాబు. ఏంటి జ్యోతి, ఈ టైంలో కాల్ చేసా? ఇంట్లో ఉన్నది సరస్సు అని కన్ఫర్మ్ అయిందా? లేదు మేడం, ఈరోజు రాహుల్కి ఈ ఇంట్లో ఉంటున్న ప్రీతికి ఎంగేజ్మెంట్, అది చెప్పడానికే కాల్ చేశాను. వాట్? ఎంగేజ్మెంటా? అవును మేడం. ప్రీతి వాళ్ళ పేరెంట్స్ యుఎస్ నుంచి వచ్చారు. ఇల్లంతా చుట్టాలు, జనం, డెకరేషన్ చాలా హడావిడిగా ఉంది. వాగ్దేవి గారు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సరస్సు ఉండగా రాహుల్కి ఇంకో పెళ్ళేంటి? వాగ్దేవి ఇంట్లోనే ఉందా? కోడల్ని ఇంట్లో పెట్టుకొని కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుందా? చెప్పాను కదా మేడం, ఈ అమ్మాయి సరస్సులా ఉన్న బ్రాహ్మణి అని. నువ్వు చెప్పడం కాదు, నాకు సాలిడ్ ప్రూఫ్ కావాలి. అందుకే కదా నిన్నక్కడికి పంపించింది. మేడం, ఈ ఇంట్లో ఉన్నది సరస్సు అయితే భర్తకు వేరే అమ్మాయితో పెళ్ళవుతుంటే సైలెంట్గా ఎందుకుంటుంది? గొడవ పెట్టడమో లేదంటే రాహుల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవడం చేస్తుంది కదా. ఈ రెండూ జరగలేదంటే తను ఖచ్చితంగా బ్రాహ్మణి అనే కదా. ఇదంతా నా గురించి తెలిసి ఎస్కేప్ అవ్వడానికి ఆ అత్తా కోడళ్ళు కలిసి చేస్తున్న ప్లాన్ అని ఎందుకు అనుకోకూడదు? లేదు మేడం, నాకు అలా అనిపించట్లేదు. ఇది బ్రాహ్మణి అని నేనే కాదు, ఇంట్లో వాళ్ళు, ఆఖరికి రాహుల్ బాబు కూడా నమ్ముతున్నాడు. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు మేడం. ఈ అనాలిసిస్లు, రివ్యూ రిపోర్ట్లు నాకొద్దు. కళ్లతో చూసేదేది నిజం కాదు. అలా అని కళ్ళు మూసుకొని అబద్ధాన్ని నమ్మలేవు. అది సరస్సునో బ్రాహ్మణినో నువ్వు కన్ఫర్మ్ చేసుకొని నాకు చెప్పు. సరే మేడం, ఏ అప్డేట్ ఉన్నా మీకు కాల్ చేస్తాను. అప్డేట్ కాదు, నాకు క్లారిటీ కావాలి. అప్పుడే ఆ వాగ్దేవి మీద ప్రతీకారం తీర్చుకోగలను. నాకున్న బెస్ట్ అండ్ లాస్ట్ హోప్ నువ్వే జ్యోతి. డోంట్ డిసప్పాయింట్ మీ. ఓకే మేడం. వాగ్దేవి, నా ప్లాన్ ఫెయిల్ అయితే నీ పతనం డీలే అవుతుందే తప్ప ఎప్పటికీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏంటి సిస్టర్, సొంత బ్రదర్ని అడగాల్సిన క్వశ్చనేనా ఇది? ఇంకా రాలేదంటని చెప్పి నువ్వు ఫోన్ చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. నీ లూస్ టంగ్ అంటే అంత భయం నాకు. చాలా పగడ్బందీగా ప్లాన్తో ఈ పెళ్లిని సెట్ చేసుకున్నాను. ఆల్రెడీ సరస్సుకి నా మీద డౌట్ వచ్చింది. నువ్వే చిన్న హింట్ ఇచ్చినా ఆ సరస్సు నిజం లాగుతుంది. అప్పుడు మన కథ కాలిఫోర్నియాకే. నో వే సిస్టర్, హెల్ప్ చేసింది నేనే, ఎందుకు కొలాప్స్ చేస్తాను చెప్పు? డోంట్ వరీ. అదే డాడ్ వచ్చారు కదా, చూసి చాలా రోజులైంది. ఫంక్షన్ అయ్యే వరకు ఉండదు కానీ జస్ట్ అలా పలకరించి వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదు. ఈ ఫంక్షన్ అయ్యాక మామ్ డాడ్ని నేనే తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళు. హాయ్ అభి, హాయ్ వనజ గారు. బాగున్నావా? యా ఫైన్.
ఇక్కడే ఉండిపోయావే లోపలికి రా. తీసుకురా ప్రీతి. పద. మేడం, అతనెవరు మేడం? అభి అని ప్రీతి వాళ్ళ అన్నయ్య. ఓ, నీ క్వశ్చన్స్ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇంట్లో పని చేయడానికి వచ్చినట్టు లేదు, ఏదో సీక్రెట్ ఏజెంట్ పని చేయడానికి వచ్చినట్టుంది. అలా ఏం కాదమ్మా, కొత్తగా కనిపిస్తున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. లుకింగ్ సో బ్యూటిఫుల్. డాడీ ఆంటీని కలిసిద్దాం. నమస్తే ఆంటీ. ఓ అభి, నమస్తే. బాగున్నారా? బావున్నాను అభి, నువ్వెలా ఉన్నావు? యా ఫైన్ ఆంటీ. వాట్ ఇస్ దిస్ అభి? ఇన్ని రోజుల నుంచి ఇండియాలోనే ఉండి ఇంటికెందుకు రాలేదు? మాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? అవునంటీ, చాలా పెద్ద ప్లాన్, లైఫ్ని సెటిల్ చేసే ప్లాన్. ఆ పనులు బిజీగా ఉండి రాలేకపోయాను, సారీ ఆంటీ. లైఫ్ని సెటిల్ చేసే ప్లానా? ఏంటది? బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు నవ్య. ఏరా అంతేనా? యా యా, జస్ట్ బిజినెస్. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ముహూర్తానికి ఇంకా టైం ఉందా? అవునమ్మా, ఈలోపు కాబోయే కోడలతో దీపారాధన చేయిస్తే చాలా మంచిది. సరే పంతులు గారు. ఆంటీ, రాహుల్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే చేస్తామా ఆంటీ? అన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, రావడానికి టైం పడుతుంది. ఈలోపు నువ్వు స్టార్ట్ చెయ్యి. మొదలు పెడదామమ్మా. సరే పంతులు గారు. ఏదో ఒక విధంగా ఎంగేజ్మెంట్ ఆగిపోయి మా అన్నయ్య సరస్సు కలవాలి తల్లి. అమ్మా, అందరికీ హారతి ఇవ్వమ్మా. అలాగే. ఇదేంటి ఇలా జరిగింది? ఏమైనా అపశకునమేమో. గాలి వీస్తే దీపం కొండెక్కుతుంది, మళ్ళీ వెలిగిస్తే వెలుగుతుంది. ఇందులో అపశకునం ఏముంది నవ్య? ఏమంటారా ఆంటీ? ఇయ్యా ప్రీతి, ఎన్న అవాంతరాలు అపశకునాలు వచ్చినా ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. రాహుల్ వల్ల జరిగిన పొరపాటు, మీడియా పుట్టించిన పుకార్లు అన్నీ దూరం కావాలంటే ఈ పెళ్లి జరగాలాంటి.
మేడం ఇంత సీరియస్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారంటే ఇష్యూ చాలా క్రిటికల్ అనిపిస్తుంది. పాపం సరసు ఆ అన్నయ్యను నమ్మించడానికి ఎంత కష్టపడుతుందో ఏంటో. కనీసం ఇప్పటికైనా నమ్ముతారా బాబు? ఈ పంచకట్టు చూసైనా మీ మనసుకు కట్టిన ముసుగుని తీసేయండి. నేను బ్రాహ్మణి రూపంలో ఉన్న సరస్సునని నమ్మండి. నమ్ముతాను. నిన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా ట్రైన్ చేశారు. అందుకే నువ్వు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా బిహేవ్ చేస్తున్నావు అని నమ్ముతాను. మళ్ళీ ఇలాగే మాట్లాడతారేంటి బాబు? నువ్వు ఎన్నిసార్లు ఈ టాపిక్ ఎత్తినా నేను ఇలాగే మాట్లాడతాను, ఇదే మాట్లాడతాను. బాబు, మన గురించి తెలిసిన వారు ఎవరైనా ఏదైనా చెప్పగలరు, కానీ మన మధ్య మాత్రమే జరిగినవి, మన ఇద్దరికి మాత్రమే తెలిసినవి ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎలా నాకు తెలుస్తాయి బాబు? నేను తాగినప్పుడు ఎన్నో వాగుతాను. నేను నా సరస్సు గురించి మాత్రమే మాట్లాడతాను. అవి విని గుర్తు పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తున్నాయేమో. అయ్యో, నిజాన్ని నిజంగా చెప్తుంటే ఇంకా ఏమో అంటారేంటి బాబు? ఈ సరస్సు లేనప్పుడు మీరు ఎంత బాధపడ్డారో నేనుండి కూడా కాదు అని దూరం పెడితే నాకు మాత్రం చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది. కానీ నేను చావలేను. ఎందుకు తెలుసా? నా ప్రాణం విలువ మీ ప్రేమలో చూశాను. నేను మళ్ళీ ఆ కన్నీళ్ళకి కారణం అవ్వలేను. చలాపు. నా ప్రేమకి ఫుల్ స్టాప్ పడింది సరస్సుతోనే. అంతులేని బాధ మొదలైంది నా సరస్సు దూరంతోనే. నీ ప్రాణాలు నాకు లెక్కేం కాదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అయ్యో, మిమ్మల్ని నమ్మించడం తప్ప నేనేం చేయలేను బాబు. నాకు తెలిసిన భాషలో చెప్తున్నాను, గుండెల్లో ప్రేమతో మాట్లాడుతున్నాను, జ్ఞాపకాలు పంచి బతిమాలుతున్నాను. అయినా నమ్మకపోతే నేనేం చేయను బాబు. నువ్వేం చేయొద్దన్నాను కదా, వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను బాబు, కానీ మీరు పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? నేను సరస్సునని నమ్మడం లేదు సరే, సరస్సుకి మాత్రమే చోటున్న స్థానంలో వేరే అమ్మాయికి అర్హత ఎలా వస్తుంది బాబు? నన్ను మర్చిపోయి మీరు బ్రతకగలరా బాబు?